ఓకే ఓకే కార్తిక్ రెడ్డి గారు. ఎస్ చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే నమస్తే. ఎస్ 1 వీక్ నుంచి బంద్ ఉంది, బంద్ వెనుక కుట్ర కూడా ఉంది అంటున్నారు. సో ఒక నిర్మాతగా మీరు మీ వర్షన్ ఏంటి, ఏం చెప్తారు? వేతనాలు పెంచలేంది మేమైతే స్టార్ట్ చేయము రాము అంటున్నారు. అవునమ్మా, ఇది ఇవాళ కొత్తగా పుట్టింది కాదమ్మా. ఇది ఏదో ఎవరో ప్రేరేపిస్తే వచ్చింది అంటే మన అభూత కల్పనలు గాను అవగాహన లోపమేకైతే మాట్లాడతాను. ఎందుకంటే ఇది 3 ఏళ్ల క్రితం కొంచెం ఉన్న సమస్య. 3 ఏళ్ల క్రితం పెంచాల్సింది. అప్పుడు కరోనా సమస్య రావడంతో కరోనా ఉంది నాయన ఆగమంటే ఆగారు కార్మికులు ఆగారు. కార్మికులు ఆగి ఓకే అన్నారు. ఆయన సెట్ చేస్తామయ్యా అన్నారు. ఆనాడు కార్మికులు ఓకే ఒక మంచి మనసుతోటి మనకి ఇండస్ట్రీ ఉన్న కరోనా దెబ్బకి ఇండస్ట్రీ కుదేలు అయిపోయింది, ఈ పరిస్థితిలో మనం ఎంతమంది అడగడం భావ్యం కాదని వాళ్ళు ఆగారు. ఇక ఆగింది ఆగస్టు 1వ తారీఖు డెడ్ లైన్. ఇప్పటిదాకా ఏదైనా మార్పు చేయలేదు. 25% కన్సెషన్ అన్నారు, అది అమలు కాలేదు. ఈ వీళ్ళు కాకుండా సడన్ గా వచ్చి 5% ఇస్తాము అనేటప్పటికి అవమానకరమైంది. 30% ఇస్తామని అగ్రిమెంట్ చేసిన ఛాంబరు 5% ఇస్తామంటే ఏంటి, హేళన చేసినట్టు అవహేళన చేసినట్టు వాళ్ళని చీప్ గా ట్రీట్ చేసినట్టు. దానికి వాళ్ళు ఖచ్చితంగా కుదరదు అన్నారు స్ట్రైక్. ఇప్పుడు ఇక్కడ ఈ సమస్య మనం వేరే రాజకీయ కోణాలు అవి కాదమ్మా. కాకుండా ఒక రకంగా ఇద్దరు ఒక మెట్టు దిగాల్సిన, ఇద్దరు వాదనలోనూ ఒక న్యాయం ఉంది, ఇద్దరు వాదనలోనూ ఒక సమస్య. కార్మికుల సమస్య, కార్మికులు ఖచ్చితంగా ఇవాళ ఇండస్ట్రీ అంత పెరిగింది. హాలీవుడ్ పోటీ చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. రాజకీయ కోణం లేకపోతే ఎందుకన్నా ఆంధ్రాకి వెళ్ళారు? చెప్తాను అండవై, కొంచెం ఆగు, నేను చెప్తాను తర్వాత మొత్తం అయినా మాట్లాడు. ఇండస్ట్రీ ఇంత పెరిగింది, ఇంత ఫలాలు ఓహో బ్రహ్మాండంగా తెలుగు ఇండస్ట్రీలో నేను పనిచేస్తున్నాను అనడానికి ఎంతో గర్వపడే పరిస్థితిలో ప్రతి వాళ్ళు ఉంటాం. అది ఆ ఫలాలు కేవలం హీరోయిన్ డైరెక్ట్ వాళ్ళ వరకే పొందుతున్నారు. కార్మికులు అర్హులు కాదా ఫలాలు పొందాల్సిన అవసరం వాళ్ళకి కదా? ఇవాళ ఇండస్ట్రీ ఇంత పెరిగిందంటే కార్మికులు ఒక పిల్లలు కాదా? ఒక డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో కార్మికులు అంతే ముఖ్యం. వారు ఒక పిల్లలే, వాళ్ళందరూ పనిచేస్తేనే 60 మంది పనిచేస్తేనే షూటింగ్ కనుక వాళ్ళు ఫలాలు కోరుతారు. సో అందులో వాళ్ళ న్యాయము. కాకపోతే వాళ్ళ దగ్గర బాధ్యత కూడా ఏంటి బాధ్యత? చిన్న సినిమాలు పెట్టుకోవాలి. మనం చిన్న సినిమాలు లేకపోతే మనకు ఫుడ్ లేదు. ఈ పెద్ద సినిమాలు మొత్తం సంవత్సరానికి కలిపి 20 సినిమాలు కూడా రావు. ఈ 20 సినిమాలు ఇండస్ట్రీని పోషించలేదు, ఇండస్ట్రీ కార్మికులు పోషించలేదు. వాడు డబ్బులు వస్తాయో రావో తెలియదు, వస్తుందో లేదో తెలియదు, వాడు సినిమా ఏమవుతుందో తెలియదు. కానీ వస్తాడు, 150 సినిమాలు సంవత్సరాలకు తీస్తున్నాడు, వాడు గుడ్డు పెడుతున్నాడు, వాడు జీతం ఇస్తున్నాడు, పేమెంట్ ఇస్తున్నాడు. సో అలాంటి వాడిని బతికించుకోవాలి. ఇప్పటికే సినిమాకి పెట్టుకుని పెట్టేవాళ్ళు లేరు, చిన్న సినిమాకి అసలే లేదు. సో అలాంటి వాడు ఏదో ప్యాషన్ పోతుంది దేనికొచ్చి వస్తున్నాడు, వాడిని బతికించుకోవాలి. వాడిని ఇచ్చినది ఇప్పటికే పోతున్న దీని మీద తాటికాయ పడ్డట్టు ఇంకా వాళ్ళ మీద పరంపర. సో వీళ్ళు ఆలోచిస్తారు, పెద్ద సినిమాల దగ్గర తీసుకుందాం, చిన్న సినిమాలకి యాజిటీస్ పనిచేద్దాం అనే ఆలోచన ఇక్కడ రావాలి. అలాగే నిర్మాతలు చిన్న సినిమాలకి పేరు చూపించి చిన్న సినిమాల కష్టాలు, చిన్న సినిమాల బాధలు, చిన్న సినిమాలు ఏమైపోతుందని ఈ డ్రామా సెంటిమెంట్ బిల్డప్ చేసి పెద్దవాళ్ళు ఎస్కేప్ అవడానికి పెద్దవాళ్ళు వాళ్ళ మొత్తం ఖర్చు అంతా పెరిగిన రేటు హలో వినపడుతుందో? పెరిగిన మొత్తం సినిమా కాల్ వస్తున్నట్టుంది. కోటి 50 లక్షల కన్నా ఎక్కువ, 1,50 లక్షల కన్నా మొత్తం సినిమాకి. ఇంకా పెద్ద సినిమాలకి 80 రోజులు 2 కోట్లు. ఈ 2 కోట్లు 100 కోట్లు సినిమా తీసేవాడికి ఇప్పుడు ఒకేసారి 30% పెంచాలంటారా చిట్టిబాబు గారు? పెద్ద సినిమాలకి 30% పెంచాలి. వాడు కోట్ల మీద తీసేవాడికి 2 కోట్లు సినిమా మొత్తానికి 2 కోట్ల పెద్ద విషయమే కాదు. 20 కోట్లు, అందుకని 2 లేయర్స్ కావాలి. చిన్న సినిమాలు అంటే 10 కోట్ల లోపు చిన్న సినిమా, ఆ సినిమాకి ఈ రేట్లో పనిచేద్దాం. అంతకు మించి తీసేవాడు పెద్ద సినిమా, ఆ పెద్ద సినిమాకి 30% ఇస్తాం అంటే ఇద్దరికి బాగుంటుంది. సంపాదించేవాడికి కోట్ల మీద సినిమా తీసేవాడికి 2 కోట్లు ఎంత? 100 కోట్ల సినిమా తీసేవాడికి 20 కోట్ల సినిమా తీసేవాడికి 2 కోట్లు ఎంత? 2 కోట్లు పెద్ద విషయం కాదు.
కదా. అది పైగా ఈ పెద్ద సినిమాలు తీసుకుని ఇంత ఖర్చు పెట్టామని మళ్ళీ అడుక్కుంటున్నారు కదా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి. అయ్యా మేము ఖర్చు పెట్టాం, బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, మేము టికెట్లు ఎక్కువ రేట్లు అమ్ముకుంటామని అడుక్కుంటున్నారు కదా. అడుకునేది ఎలాగ అడుక్కుంటున్నారు? కార్మికులకు ఇవ్వండి, కార్మికులు కూడా ఫలాలు పొందనివ్వండి, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఫలాలు వాళ్ళు కూడా పొందనివ్వండి. ఈ ఆలోచన వీళ్ళకి కావాలి. సో ఇద్దరి దగ్గర చిన్న సినిమా బతికించుకోవాలనేది నిర్మాతల కోరిక ఎంత ఉందో, ఎంత నిజాయితీ ఉందో, అట్ ది సేమ్ టైం పెద్ద నిర్మాతలు ఈ ఫలాలని అందరికి మనమే తింటాం కాదు, ఈ పెరిగిన ఇండస్ట్రీ యొక్క స్థాయిని మనం అది వదిలేసేసి వాళ్ళకి స్కిల్ ఉందా, వాళ్ళది గుడ్డు ఉందా అని ఏదో మాట, ఏం స్కిల్ ఏంటి? మన ఎవరో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ అంటే నిన్న కాక 2 సినిమాలు తీసేసి ఇచ్చావు కానీ గాలి బాగులు స్కిల్ ఏంటి? నా కార్మికుడు స్కిల్ ఎవడో సాఫ్ట్వేర్ వాడితో కూస్తారా? సాఫ్ట్వేర్ వాడు ఏసీ రూమ్ లో కూర్చొని బటన్ నొక్కుతూ సిగరెట్ తాగుతూ కాఫీ తాగుతూ పనిచేస్తాడమ్మా. నా కార్మికుడికి 800 కిలోల వాట్ల ముందు చెమట కాకుతూ పనిచేస్తాడు. నా కార్మికుడు లైట్ పుచ్చుకుని ఆ మూల నుంచి ఈ మూలకు పరిగెడతాడు. నా మేకప్ అసిస్టెంట్ ఉడుకులోములో క్లాత్ టచ్అప్ క్లాత్ కి ఎంత ఉడుకులో వేయాలో కరెక్ట్ గా వేసిస్తాడు. అది ఏమాత్రం మోతాదు ఎక్కువైనా అది అద్దుకుంటే మొహం మేకప్ వస్తుంది కనుక ఎంత మోతాదులో క్లాత్ వేయాలో అంత తెలుసు నా మేకప్ అసిస్టెంట్. ఏంటా ఎవడ స్కిల్ వాడిది, వాళ్ళ స్కిల్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఎవరి జాబ్ లో ఉన్న కష్టం వాళ్ళకు ఉంటది కదా. చిట్టుబాబు గారు ఎంత పరిచి మాట్లాడకూడదు స్కిల్ అని. మనకి ట్రేడ్ యూనియన్ రూల్స్ పనికిరావు. ట్రేడ్ యూనియన్ అయితే దీని వెనకాల కుట్ర కూడా ఉందంటున్నారు, దీనిపై మీరేమంటారు? లెట్ మీ ఫినిష్. అక్కడ ఉన్న అందరూ కూడా ప్రజలు కూడా అర్థమవ్వాలి. ఇక మేము ఉన్న పీరియడ్ లోనే సుష్మా స్వరాజే ఈ ఇండస్ట్రీ పాలసీ తీసుకురావాలంటే పార్లమెంట్ ఆమోదం పొంది కూడా అది ఎగ్జిక్యూట్ కాలా. ఎందుకు కాలా? ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు పని చెయ్యవు. ట్రేడ్ యూనియన్ రూల్స్ అనేది మనకు పని చేయవు. వీఆర్ నాట్ అన్ ఇండస్ట్రీ, వీఆర్ ఫ్రెటర్నిటీ. మన సినిమా ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీ రూల్స్ మనకు పని చేయవు. ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం అయితే పికప్లు ఉండవు, డ్రాపింగ్లు ఉండవు, ఫుడ్లు ఉండవు, భోజనాలు ఉండవు, టిఫిన్లు ఉండవు. అలాగే ట్రేడ్ యూనియన్ పాలసీ రిటైర్మెంట్, వాళ్ళకి పెన్షన్లు అన్ని గ్యారంటీలు అన్ని ఉండాలి. ఇవి మనకు లేవు. 70 ఏళ్లుగా మనం ఒక ఆనవాయితీలో నడుస్తాం ఇండస్ట్రీ. ఇవాళ కొత్తగా ఇవన్నీ చూపిస్తున్నాం, కొత్తగా చేయలేము కనుక ఇండస్ట్రీ మనకు ఆ ట్రేడ్ యూనియన్ రూల్స్ మాట్లాడతారేంటి? ఇక్కడ ట్రేడ్ యూనియన్ రూల్స్ మాట్లాడతారేంటి? వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం, వీళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఏం మాటలు పిచ్చి మాటలు, రెచ్చగొట్టే మాటలు కార్మికుల్ని. వాళ్ళు అడిగేదాంతో ఎస్ ఈ ఫలాలు మనం అందరం పొందాలి, చిన్న సినిమాలు మేము కాపాడుకుంటాం. చెప్పండి ఆయన, చిన్న సినిమాలకు పెంచద్దు మీరు. గతంలో చిన్న సినిమాలకి 25% కన్సెషన్ ఇస్తామన్నారు కదా, అది ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆ మాట ఇవాళ ఓకే 10% కార్మికులు ఖచ్చితంగా నా ఉద్దేశంలో కార్మికులు ఈ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలు కనుక పెంచితే 30% ఇవ్వడానికి ఒప్పుకుంటే, కోట్ల మీద సినిమా తీసేవాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా నా కార్మికులు ఈ చిన్న సినిమాలకి, ఎందుకంటే వాళ్ళకే తెలుసు చిన్న సినిమాలు లేకపోతే మనకు ఫుడ్ లేదు, ఈ పెద్ద సినిమాలు మనకు ఫుడ్ అన్ని పెట్టవు. 150 సినిమాలు వాడే మనకు ఫుడ్ పెడతారు కనుక వాడిని బతికి వాడికి ఉంటుంది కార్మికులు. కానీ మేము వన్ సైడెడ్ గా ఉంటాం. మేము మా దోపిడీ మాదే, వచ్చే ఫలాలు ఇండస్ట్రీ పెరిగింది, ఆహా ఊహర ఆ సన్మానాలు కానీ ఆ ఫలాలు కానీ మేమే తింటాం, మేమే పొందుతాం. కార్మికులు లేకపోతే సినిమా ఉందా? డబ్బులు పెట్టే నిర్మాత కూర్చోవచ్చు ఎంత ముఖ్యమో కార్మికుడు అంతే ముఖ్యం. వీళ్ళు లేకుండా హీరోయిన్లు డైరెక్టర్లు కూర్చునేవి సినిమాలు తీయలేరు, డబ్బులు పెట్టుకున్నా తీయలేరు. నా కార్మికులు ఆ 24 క్రాఫ్ట్స్ కార్మికులు పనిచేస్తేనే ఒక రోజుకి హీరోయిన్ డైరెక్టర్ కూడా 60 మంది కార్మికులు పని చేస్తేనే ఒక రోజుకి. ఈ మాత్రం విచక్షణ లేకుండా మేము కార్మికులకు వ్యతిరేకంగా మేము మాట్లాడటం లేదన్నా. మేము కార్మికులకు మేమే కార్మికులమే కదా, మేము కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాదు వాళ్ళంతా మీరు ఉంటే ఉండండి, మేము అక్కడ నుంచి తెప్పిస్తాం, ఇక్కడ తెప్పిస్తామని చూద్దాం. దమ్ముంటే తెప్పిస్తారంటే వేరే రాష్ట్రాలు. ఇక్కడ 2 లక్షల మంది కార్మికులు ఉంటే వీళ్ళు కాదని మేము తమిళనాడు తెప్పిస్తామని చూద్దాం. ఎంతమంది తెప్పిస్తారో, ఎన్ని దేశాలు తెప్పిస్తారో. పిచ్చి మాటలు కార్మికులు రెచ్చగొట్టడం, కార్మికులు అవమానపరచడం, కార్మికులు మీకు ఇల్లు లేదని హేళన చేయటం నాన్సెన్స్ మాటలు కదా. అందుకనే ఈ సమన్వయం కావాలి. ఇక్కడ విభజిస్తున్నారు ఈ ప్రొడ్యూసర్, రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసర్, మామూలు ప్రొడ్యూసర్. దీంట్లో ప్రొడ్యూసర్స్ విభజన. కార్మికుల్లో నిన్న ఇస్తారు 13 డైలీ వేజెస్ ఉంటే ముగ్గురికి ఇవ్వరట. ఇస్తే అందరికి ఇవ్వలేదు, అయితే లేదని అంతేకాని మన డివైడింగ్ ఏంటి అంటే కార్మికులను డివైడ్ చేస్తారు, ప్రొడ్యూసర్ని రన్నింగ్ ప్రొడ్యూసర్లను డివైడ్ చేస్తారు. ఏమిటి డివైడ్ అండ్ రూల్? ఎవడయ్యా రన్నింగ్ ప్రొడ్యూసర్? ఇవాళ రన్నింగ్ ప్రొడ్యూసర్, రేపు స్లీపింగ్ ప్రొడ్యూసర్ అయ్యా. నిన్నగాక మన ఎంఎస్ రాజు 1 వర్షం అప్పుడు రన్నింగ్ ప్రొడ్యూసర్, జంపింగ్ ప్రొడ్యూసర్. ఇవాళ ఎక్కడ
సినిమా సక్సెస్ అయితే నువ్వు 2 సినిమాలు సక్సెస్ అయితే నువ్వు రన్నింగ్ ప్రొడ్యూసర్, 2 సినిమాలు ఫ్లాప్ అయితే స్లీపింగ్ ప్రొడ్యూసర్. ఇది ఫ్లో. ఏదో 2 సినిమాలు సక్సెస్ పొజిషన్ లో ఉండగానే మేమే శిష్టాధికారులం, మేమే సర్వాధికారులం, మేమే ఇండస్ట్రీని పుట్టించాం, ఇండస్ట్రీని బతికిస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ అహంకారం ఉండకూడదు. అహంకారం పోవాలి. అహంకారం పోవాలి. ఖచ్చితంగా కార్మికుల దాంట్లో ఎంత ధర్మం ఉంది, అలాగే చిన్న నిర్మాతల విషయంలో ధర్మం ఉంది. ఈ రెండింటినీ సమన్వయ వర్క్ చేయాల్సిన అవసరం. అంతేగాని ఇక్కడ వెంకటరెడ్డి ఏం చేయగలడు? ఊరే వెంకటరెడ్డి పార్టీ తరఫున మాట్లాడుతూ ఏం చేయగలదండి? వెంకటరెడ్డి గారు ఊరే ఆయన సలహా ఇస్తున్నాడు ప్రొడ్యూసర్ తరఫున. మీరు ఆయన తెలుసా ఒకేసారి అన్ఎక్స్పెక్టెడ్ షూటింగ్ కాపాడండి 3 ఏళ్ళు ఆగారయ్యా. ఆయనకి ఏం తెలుసు మాట్లాడతారు. అందుకనే ఆంధ్ర మినిస్టర్ ఏమో సైలెంట్ గా తప్పుకున్నాడు. మీ సమస్య మీ ఛాంబర్ నిజం. ఇది ఛాంబర్ గవర్నమెంట్ తలపెట్టాల్సిన సమస్య కాదు. రాజకీయాలు తలపెడితే కంపు అవుతుంది తప్పితే కార్మికులకు కానీ ఎవరికి న్యాయం జరగదు. ఖచ్చితంగా ఇది ఛాంబర్ లో తెలుసుకోవస్తే మన కుటుంబ సమస్య మీటింగ్. అదే ఆయన కూడా అన్నయ్య కోమటిరెడ్డి గారు ఏమన్నారంటే దీని మీద ఒక కమిటీ వేసుకోండి, కమిటీ వేసుకొని కూర్చొని దీని మీద ఏ సాధ్యం ఏ అసాధ్యం ఏదో చర్చించుకొని సామరస్యపూర్వంగా వెళ్ళమన్నారు. అంతేగాని ఆయన ఏమి వ్యతిరేకంగా ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన షూటింగ్ అసలు సమ్మె కరెక్ట్ కాదన్నాను. 30% ఇచ్చిన షూటింగ్ జరపడం ఏంటి? ఇప్పుడు 30% ఇస్తే షూటింగ్ జరుపుతాం అన్నారు. షూటింగ్ జరుపుతారా? 10% ఇస్తే 30% ఇచ్చే లెటర్ రాస్తే అది సమ్మె అంటారా? దాన్ని కార్మికులు లేకుండా సినిమా లేదు, కార్మికులు మోసం చేయడమే కదా. దాన్ని సమ్మె జరుగుతుంది ఏంటంటే సమ్మె అంటే సమ్మె కదా. అటు ప్రొడ్యూసర్లు కానీ అటు 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 ఫెడరేషన్ చెందిన వాళ్ళు కూడా సమ్మె అంటే అన్ని బంద్ చేయాలి. కానీ లెటర్ ఇచ్చి 30% మాకు పే చేయండి, మీరు షూటింగ్ చేసుకోండి, అది సమ్మె ఎట్ అవుతుంది? ఏ కండిషన్ లో అవుతుంది సమ్మె? ఛాంబర్ ఇచ్చిన ప్రామిస్ అయ్యా, ఛాంబర్ చేసిన అగ్రిమెంట్. అది అగ్రిమెంట్ వైలేట్ చేస్తే సమ్మె కాదు. ఆపుకు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన అగ్రిమెంట్, అది నోటి మాట కాదు. 3 ఏళ్ల క్రితం ఇచ్చిన అగ్రిమెంట్. సరే అగ్రిమెంట్ ప్రకారం పోవచ్చు కదా. ఎందుకైతే డిస్కషన్ అది పెంచాలి, కార్మికులను కాపాడుకోవాలి. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ కూర్చున్నంత కార్మికులు రకంగా ఇప్పుడు సమ్మె చేసే విధానం కరెక్ట్ కాదు అని వర్షన్ చిట్టుబాబు గారు. ఎట్లా కరెక్ట్ కాదమ్మా? ఏమి సడన్ గా సమ్మె? 3 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ఇది. అగ్రిమెంట్ నమ్మి మిమ్మల్ని నమ్మి ఇన్నాళ్ళు పనిచేశారు. మీరు నమ్మి మోసం చేస్తే ఇవాళ కరెక్ట్ కాదంటే ఎట్లా? మీరు నమ్మి మోసం చేశారు, మీరు మోసం చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ నిర్మాతలకంతా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ నువ్వు చేయాలన్నా వీళ్ళకి షూటింగ్ ఎలా చేయాలో తెలియటం లేదు. షూటింగ్ స్పాట్ లో హీరోయిన్ సినిమా తీస్తుంటేనే 300 మంది 200 మంది క్రూ ఉంటున్నారు. నువ్వు చేసావు సినిమా, ఎంతమందితో చేసావు, ఏం చేసావు అనేది తెలుసు కదా నీకు. ఇప్పుడు కొత్తగా వచ్చే నిర్మాతలు మనల్ని సినిమాలు తీయకుండా చెడగొట్టింది వాళ్ళే. ఈ పెద్ద ప్రొడ్యూసర్లు అలవాటు చేశారు. ఒక హీరోయిన్ కి 4, హీరోయిన్ పట్టా పుట్ట పోసుకునే వాళ్ళకి కూడా హోటల్ రూము, హీరోలకి హెయిర్ డ్రెస్సర్ బాంబే నుంచి, హీరోలకి హెయిర్ డ్రెస్ అంటే కని విన్నామా ఎరుగుదమా, వాళ్ళకి హెయిర్ డ్రెస్సర్, వాడికి ఒక అసిస్టెంట్, వాడికి ఒక స్టార్ హోటల్ రూము, హీరోయిన్లకి 4 తట్ట మూసే వాళ్ళకి రూము, పుట్ట మూసే వాళ్ళకి. వీళ్ళ మెహర్బానీ కోసం అలవాటు చేశారు. ఐ కంట్రోల్ చేయండి. కార్మికులు ఇచ్చే 100 రూపాయలు ఎవరు కంట్రోల్ చేయాలి చిట్టుబాబు గారు? అంటే మీలాంటి వాళ్ళే కదా వాళ్ళ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సింది. హీరోయిన్ మెహర్బానీ ఇప్పుడు దీనికి సమస్య ఏంటంటే ఇక్కడ కార్మికులకి పెంచొద్దని కానీ పెంచకూడదని కానీ అసలు ప్రభుత్వం ఏమి మీకు సమస్య పరిష్కరించుకోవడం తప్ప ఎగనెస్ట్గా ఏం చెప్పట్లా. కాకపోతే ఏంటంటే ఏవి పెంచాలి ఏవి పెంచకూడదు మీరు కూర్చొని మీకు తెలుసు అన్ని ఎవరికి తక్కువ ఉన్నాయి ఎవరికి ఎక్కువ ఉన్నాయి అని తెలుసు. కొంతమందికి ఫోకస్ పొలాల్లో అందరికీ మంచి రీజనబుల్ ప్రైసే వస్తున్నాయి. బట్ కష్టపడే జూనియర్ ఆర్టిస్టులకి ఏమొస్తుంది నిజంగా చెప్పాలంటే? వాళ్ళకి ఏం రావట్లేదు. వాళ్ళ రెంట్లు కూడా చాలా వాళ్ళకి వచ్చే డబ్బు. అలాగే డాన్సర్స్ ఫైటర్స్ హెవీ వర్క్ ఉంటుంది వాళ్ళకైతే. అసలు వాళ్ళు చేసే శ్రమ విపరీతంగా ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళు చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్లో ఎంత 30% అని మీరు అన్నట్టు 10%. ఇప్పుడు మన చిన్న సినిమాలు ఉన్నాయి 90% అవి కదా జరుగుతుంది. వాటికి ఎంతో కొంత రిబేట్ వాటికి పర్సెంటేజ్ తగ్గించి చిట్టానే చెప్పినట్టుగా 30% ఇవ్వాల్సినట్టే. ఇప్పుడు ఏమంటారు కొన్ని చోట్లకి వస్తే ఏమంటారు శ్రమ ఒకటే కదా అన్నారు. ఇప్పుడు శ్రమ ఒకటే కదా మేము చేసేది.
మాకెందుకు తగ్గించాలా మీరు అంటే అంటున్నారు. 3 years నుంచి సినిమాలో వాళ్ళు ఆ వెయిట్ రకంగా చేస్తున్నారు కదా అని ఈయన చిట్టుబాబు గారి వర్షన్ 3 years నుంచి వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఓపిక అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫైట్ ఇప్పుడు చేస్తున్నారు. ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా నేనేమన్నానంటే వెయిట్ 3 చేసి years నుంచి ఎలక్షన్ వెయిట్ కోసం చేసిన వాళ్ళు చేస్తే ఈ ఇదంతా. ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు 3 నెలలకి ఏమైంది అంటున్నారు. ఎలక్షన్ ఒక నెలలో పెట్టుకొని ఎవరైతే కొత్త పార్టీ సోకాల్ వచ్చి కొత్త పార్టీ రేపు వస్తే మళ్ళా మాకు 40% ఒకటేనండి. పెంచాలా 50% పెంచాలని వాళ్ళు అదే ఒక్క నిమిషం. చేస్తే ఇప్పుడు నేను మీరందరూ కార్మికులు, నేను మీ తరపున ఫైట్ చేస్తా 3 ఏళ్ళు నిద్రపోయి. ఇప్పుడు ఫైట్ చేయగానే మీరు అందరూ ఓట్లు ఎవరికి వేస్తారు? నాకే వేస్తారు. ఇది మా ఫెడరేషన్ లో మా ప్రెసిడెంట్, చిత్రపూర్లో ప్రెసిడెంట్, అన్ని చోట్ల సెక్రటరీ, జూనియర్ సెక్రటరీ చేస్తున్న పని ఏంటంటే ఎలక్షన్లు వచ్చే టైంకి ఎందుకు వచ్చిందన్న నీకు ఉద్యమం? అంతకు ముందు అంతా ఏం చేస్తున్నావు? సరే రేపు గవర్నమెంట్ నుంచి 3 ఏళ్ళ నుంచి అంటున్నారు కదా, 3 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు మరి? 3 ఏళ్ళ నుంచి నీకు తెలియదు. మళ్ళీ మనం తప్పుడు లాజిక్లు మాట్లాడుతున్నాం సార్. దయచేసి ఎవరో ఇంత రమేష్ ఎవరో మాట్లాడుతున్నారు. రమేష్ నేను మాట్లాడుతున్నా. తప్పుడు లాజిక్ కాదు ఇది, పక్కా లాజిక్. తప్పుడు ఎలా అవుతుంది? నువ్వు 3 ఏళ్ల నుంచి సైలెంట్ గా కూర్చొని నిద్రపోయి ఇప్పుడు వచ్చి నేను ఉద్యోగం చేస్తా. అరే నీ టర్మ్ అయిపోయిందండి, ఇప్పుడు టర్మ్ అయ్యేదాకా ఏం చేస్తున్నావు అన్నా? కాదు నా మాట రండి. ఇన్నాళ్ళు ఆగారు, ఇంకా ఏంటి ఇప్పుడేంటి ఇన్నాళ్ళు ఆగారు? ఎందుకు ఆగారు? అంటే ఇన్నాళ్ళు ఆగారు ఏ కారణం? దీన్ని ఏదో మనం వక్రీకరించి దీని రాజకీయాలు ఉన్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, ముమ్మాటికి రాజకీయాలు ఉన్నాయి, ముమ్మాటికి రాజకీయాలు ఉన్నాయి, ముమ్మాటికి అన్నయ్య చిట్టనే ముమ్మాటికి రాజకీయాలు